సంకల్ప బలం. దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని ఒక ఆయన ప్రశ్న. అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ ఒక కథ చెప్తా విను అని ఒక గురువుగారు చెప్పారు. ఆ కథ, ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళుతున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నాడు. గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను. ఏమిటా కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. వచ్చే జన్మలోనా? కాదు, ఈ జన్మలోనే. శివుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ కొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా? అర్హతకేం నాయనా, జీవితమంతా ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేల కూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరచిపోయాడు. సంవత్సరం తరువాత శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు. వారి సోదరుడు భరతుల వారు ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు? అయింది కదా. అంటే అవునాయన, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వటం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు. అందుకే అంటారు, సంకల్పం, కోరిక బలంగా ఉండాలి. అప్పుడు అందరి సహకారం ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి.